ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారి శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సరోజిని గారు బెంగళూరు నుంచి వస్తున్నారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ అనస్థీషియా బుక్ 1 డే 5 వర్క్షాప్ జరుగుతుంది మాస్టర్స్. ఈ రోజు డే 3. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. అద్భుతమైన జ్ఞానం తీసుకుంటున్నాము అనస్తాషియా బుక్ లో నుంచి. బుక్ పేరు రింగింగ్ సెడర్స్ ఆఫ్ రష్యా అనస్తాషియా. మాస్టర్స్ ఫస్ట్ బుక్. సో అంత కొత్తగా తెలుసుకుంటున్నాము వాట్ ఈస్ దిస్ బుక్, ఎందుకు ఈ బుక్ చదువుతున్నాము అని. పత్రి సార్ ఎన్నో సార్లు ఎన్నో ప్లాట్ఫామ్ మీద అనస్తాషియా గురించి మాట్లాడి తనని లేడీ టార్జన్ అని ఒక వీడియోలో చెప్పడము, ఇంకా ధ్యాన యజ్ఞంలో అయితే ఈ శక్తి గురించి తెలుసుకొని ఆయన ఇకపైన మహిళా శక్తి జాగృతమైంది, ఇకపైన ధ్యాన మహాయజ్ఞ కాదు మహిళా ధ్యాన యజ్ఞం అని కడతాల్లో అనౌన్స్ చేయడము, ఇలాంటివి జరిగినప్పుడు ఈ బుక్ విశేషత ఏంటో అని తెలుసుకోవడానికి నేను ఈ బుక్ చదవడం మొదలెట్టానండి. ఆ తర్వాత బుక్ కింద పెట్టడం జరగనే లేదు, అంత బాగుంది ఈ బుక్. సో మాస్టర్స్, ఈ బుక్ ఒక 10 బుక్ సిరీస్. ఇప్పటికే 9 బుక్స్ వచ్చాయండి. అంటే 8th బుక్ దాకా 8 పార్ట్ 1 పార్ట్ 2 8ని 2 పార్ట్స్ గా చేశారు. సో అలా 9 బుక్స్ అయ్యాయి. సో మనం ఇప్పుడు ఫస్ట్ బుక్ లో సెకండ్ డే లో ఉన్నాము. సెకండ్ థర్డ్ డే అండి? థర్డ్ డే. నాకు ఫస్ట్ సెకండ్ గుర్తు రావటం లేదు. సో బుధవారం అంటే థర్డ్ డే. సో మాస్టర్స్ లవ్లీ విజ్డమ్. ఈ బుక్ ని ఒక స్టోరీగా తీసుకోకుండా, ఎందుకంటే నేను ముందు బుక్స్ చదివాను కాబట్టి అక్కడ తెలుసుకుంటున్నాం ఈ ఏవి జరుగుతున్నాయో స్టోరీస్, అందులో కూడా రహస్యాలు దాగి ఉన్నాయి. సో ప్రతి విషయం కొంచెం జాగ్రత్తగా వినాలి. మీరు రిపీటెడ్ గా వీడియోలు చూసి ఇందులో ఏముంది మీరు కనిపెట్టాలి. మనకంత బుద్ధి లేదనుకోండి, తను ఎప్పుడైతే 6వ బుక్ 7వ బుక్లు గుర్తు తెప్పిస్తారు కదా, అప్పుడు గుర్తుకొస్తుంది అయ్యో ఇంత సులభంగా జ్ఞానం అవైలబుల్ ఉంటుంది, మనం జ్ఞానం తీసుకోవడం మాకు రాదు. సో ఎస్ మాస్టర్. సో ముందుకెళ్దాము. స్టోరీ చూస్తున్నాము. అనస్తాషియా అనే ఆవిడ సైబేరియన్ రీజన్ లో టైగా ఫారెస్ట్, అక్కడ ఫారెస్ట్ ఏరియా అని అలా అంటారండి రష్యాలో, ఉత్తర ధ్రువానికి ఉండేది. సో చాలా కోల్డ్ ప్లేస్ అది. -50లో ఉంటుంది క్లైమేట్. అలాంటి ఏరియాలో ఒక మహిళ చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి అక్కడే ఉంది. అడవిలోనే పుట్టింది, అక్కడే పెరిగింది. ఏ ఒక్క వస్తువు కూడా ఇక్కడ మన బయట, ఇప్పుడు బయట అనే చెప్పుకోవాలి కదండీ! తన అడవి కాకుండా బయట ప్రపంచంలో నుంచి ఒక్క వస్తువు కూడా అక్కడ వాడదనమాట. అసలు అక్కడ ఏది ఒక తను యేసుకున్న ఒక చిన్న ఫ్రాక్ తప్ప ఇంకేమీ లేదండి తన దగ్గర. సో అది ఎలా బతుకుతా ఉంది? మరి తనకి ఎవరి కనెక్షన్ లేకుండా ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని మనందరికీ ఒక్కొక్కసారి ఇది నిజమేనా అన్నట్టుగా డౌట్ వస్తుందండి. అలాంటి డౌట్‌లే అక్కడికొచ్చిన వ్లాడమిర్ మేగ్రే ఎవరైతే తనని కలిసి మాట్లాడి తనతో విషయాలు తెలుసుకొని బుక్ రాసారో ఆయన అనుకుంటూ ఉంటారు. సో నిన్న దాకా మేము స్టోరీ ఒక విధంగా చూసాము. ఎలా తను అడవికి వెళ్ళాల్సొచ్చింది, ఎందుకొచ్చింది, బిజినెస్ ఎలా అయింది, బిజినెస్ లాస్ అయినందుకు, మరి ఫస్ట్ డే అడవిలో ఎలా గడిచారు, ఎలా పడుకున్నారు, ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం. మరుసటి రోజు అనస్తాషియా పొద్దున్న లేసి సూర్యకిరణంతో ఆడుకుంటూ, పాడుకుంటూ ఉంటే తను ఒక దేవతలాగా, మరి తను చెప్పే విషయాలు తెలుసుకొని తనని ఒక మేధావిలాగా, ఒక్కొక్కసారి తను పిచ్చిది ఇది అని అది ఆళ్ళు కూడా అనుకున్నారు వ్లాడిమిర్ మేగ్రే. ఎందుకంటే తను చేసే పని మనకి మన మన లైఫ్ స్టైల్‌కి అసలు మ్యాచ్ అవ్వదు. అప్పుడు ఇదేంటి ఈవిడ పిచ్చా? నేను ఇక్కడ వచ్చి తప్పు చేశానా? ఇది నన్ను ఏదైనా చంపేస్తుందా? నన్ను చంపి తినేస్తుందా? అన్నట్టుగా తను చాలా భయపడుతూ ఉంటారండి అప్పుడప్పుడు. సో రెండో రోజు పొద్దున ఇదంతా జరిగింది. తన లైఫ్ స్టైల్ చూసి వ్లాడిమిర్ తనని అడుగుతున్నారు. "నువ్వు ఇక్కడే పుట్టావు, ఇక్కడే పెరిగావు. ఎలా ఉంటావు ఇక్కడ ఒంటరిగా ఇంత పెద్ద అడవిలో? ఎలా టైమ్ పాస్ చేస్తావు?" అని అడిగితే తను అప్పుడు చెప్తా ఉంది. నాకు టైమే లేదు. 24/7 నేను కనెక్టెడ్ గానే ఉంటాను. వాళ్ళకి నా శక్తితో, అంటే నాకుండే లైట్‌తో నేను సహాయం చేస్తూ ఉంటాను. ఎక్కువగా తనకు రైతుల మీద రైతులంటే చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు భూమి
భూమితో సంపర్కం పెట్టుకొని ఉంటారు. తనంటుంది ఎవరైతే ఆ మట్టితో సంపర్కం పెట్టుకుంటారో వాళ్ళు న్యాచురల్‌గా జీవిస్తారు. సహజంగా జీవిస్తారు. మనిషి అయిన వాడు నిజంగా అలాగే జీవించాలి. సో, ఇలాంటి విషయాలు మరి కొన్ని చెప్తూ ఉంటుందండి. ఇప్పుడు ఈ చాప్టర్‌లో చూద్దాం ఏం జరుగుతా ఉందంటే, ఒకప్పుడు వ్లాడిమిర్ అడుగుతున్నారంట. మాట్లాడుతున్నారు. "నువ్వెంత అందంగా ఉన్నావు. మరి నీకెన్ని విషయాలు తెలుసు. నువ్వెందుకు సిటీకి రాకూడదు? నాతో పాటు మాస్కోకొచ్చేయి. నీకు టీవీలో నీకు హ్మ్, ఏదైనా జాబ్ ఇప్పిస్తాను. నువ్వు మంచి యాంకరింగ్ చేయగలుగుతావు. నీ అందం చూసి టీవీ వాళ్ళకి కూడా ప్రోగ్రామ్స్ చాలా బాగా నడుస్తాయి. నువ్వు అసలు బ్యూటీ కాంటెస్ట్‌లో ఎందుకు వెళ్ళకూడదు?" అని కూడా అడుగుతారు. బ్యూటీ కాంటెస్ట్‌లో వెళ్తే ఖచ్చితంగా నువ్వే విన్ అవుతావు. నువ్వంత అందంగా ఉన్నావు అని. సో, తను చూడండి తనదే చెప్తుంది. విశేషమైంది ఏమీ లేదు. నేను కూడా మామూలు మనిషినే. సో, అలా చెప్పేసరికి ఆ వయసు అమ్మాయికి అలా ఎవరైనా చెప్తే ఎలా ఫీల్ అవుతారండి? హ్యాపీ ఫీల్ అవుతారు. సో, తను కూడా హ్యాపీ ఫీల్ అయిపోయి తనతో పాటు ఫ్రెండ్లీగా మూవ్ అవుతుందనమాట. ఓహ్! నేను బ్యూటీ క్వీన్ లాగా ఉంటానా? అలా అయితే నేను కూడా మోడలింగ్ చేస్తే ఇలా ఇలా నడుస్తాను అని అలా నడిసి ఆహ్, కొంచెం యాక్టింగ్ చేస్తుందనమాట. అలా చేస్తే వ్లాడిమిర్ నవ్వి, నవ్వి కడుపు నొప్పి వచ్చేటట్టు నవ్విస్తుందంట. యాక్షన్ చేసి అలా యాక్షను, ఇలా యాక్షను కొన్ని వేషాలేసినట్టుగా గొంతు మార్చి మాట్లాడ్డాలు, అలాంటి జోకులేసుకుంటూ అలా ఒక వేరే మూ మూడ్‌లోకెళ్ళిపోతారు. అప్పుడు లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ ప్లీజ్ వెల్కమ్ అన్నట్టు తను స్టేజ్ మీద నిల్చొని వెల్కమ్ చేసి యాంకరింగ్ చేసినట్టు యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆహ్, వ్లాడిమిర్ ఆడియన్స్ అన్నమాట. తను స్టేజ్ మీద ఉన్నట్టు. ఆహ్, ఇలాంటి ఒక పాట వింటారు అని ఆహ్, వ్లాడిమిర్‌కి ఇష్టమైన పాటలు ఏదైతే ఉన్నాయో అవి పాడడం జరుగుతుందన్నమాట. తను ఆ పాట పాడుతుంది. వ్లాడిమిర్ అనుకుంటాడు. తను ఇక్కడ ఉంటుంది కదా! రేడియో చూడలేదు, టీవీ చూడలేదు, రేడియో వినలేదు. తనకి ఈ పాటలు ఎలా తెలుసు? ఎలా పాడుతా ఉంది? వర్డ్స్ అంతా మనం చూడండి ఇన్ని రేడియో, టీవీలు విన్నా ఒక పాట కూడా సరిగ్గా ఫుల్ పాట లిరిక్స్ చెప్పలేమనమాట. అలాంటిది తను పాడుతా ఉంది. అండ్ వాయిస్ ఎంత బ్యూటిఫుల్ వాయిస్ ఉందంటే వ్లాడిమిర్ అంటారు, ఒరిజినల్ సింగర్ కన్నా స్వీట్‌గా, మెలోడియస్‌గా ఆ రాగం అదంతా అంత పర్ఫెక్ట్‌గా ఉందంట. ఎంత చక్కగా పాడుతా ఉంది. ఒక పాట అయిన తర్వాత మరో పాట అంట. ఇంకో పాట అలా పాడుతుంటే యాక్చువల్లీ 'వ్లాడిమిర్ మెగ్రే' చూడండి ఇది స్టోరీ 1996ది కదా! సో, అప్పుడు ఏమున్నాయండి మన దగ్గర? కసెట్స్. క్యాసెట్ పెట్టి రికార్డింగ్ చేసేవాళ్ళమనమాట. సో, తన దగ్గర అలా ఒక కసెట్ ఉండేదంట. తనకిష్టమైన పాటలుండే ఒక క్యాసెట్. ఆ క్యాసెట్‌లో ఏ సీక్వెన్స్‌లో తనకిష్టమైన పాటలు రికార్డ్ చేసి పెట్టుకున్నారో, అదే సీక్వెన్స్‌లో తను అన్ని పాటలు పాడుతా ఉంది. పాట వినేటప్పుడు ఎంత అందంగా పాడుతా ఉంది ఈవిడ అనిపిస్తే, ఇంకో ఆహ్, మైండ్‌లో తనకెలా ఇదే పాట ఎందుకు పాడుతా ఉంది? నాకిష్టమైన పాట తనకెలా తెలుసుకుంటా ఉంది అని. సో, అలా ఒక్కొక్కప్పుడు అలా అనుకుంటూ పాటలు ఎంజాయ్ చేస్తూ తను కొంచెం డాన్స్ చేసినట్టు, తను యాక్షన్ చేసినట్టు అలా చేస్తానే ఉంది. అప్పుడు ఆహ్, యాహ్! రాలమెర్లు తనని అడుగుతారు. ఆహ్, "ఏంటి నీకు ఓన్లీ ఇమిటేషన్ మాత్రమే వచ్చా? లేదా నీకు సొంతంగా కూడా పాడడం వచ్చా? నీ ఓన్ పాట ఏదైనా ఉంటే పాడు చూద్దాము" అని. అప్పుడు తను అంతసేపు ఒక చిన్న పిల్లలా గంతలేసుకుంటూ, డాన్స్ చేస్తూ, అలా యాక్షన్ చేస్తూ పాడుతా ఉంది. నవ్వుతూ ఉంది. సడెన్‌గా సైలెంట్ అయిపోతుంది. సీరియస్‌గా. సీరియస్ అంటే కామ్. సీరియస్ కాదు. రాంగ్ వర్డ్. కామ్ అయిపోతుందనమాట. అలా కళ్ళు మూసుకుంటుంది. వెంటనే వ్లాడిమిర్‌కి ఒక ఎక్స్‌పీరియన్స్. అక్కడుండే వాతావరణం అంతా సూదింగ్‌గా మారిందంట. చాలా బాగా ఉందంట. అప్పుడు తను కళ్ళు మూసుకొని ఒక చిన్న పిల్ల బేబీస్ పిల్ల కాదు. బేబీస్ ఎలాంటి వాయిస్ శబ్దాలు చేస్తారు. పుట్టిన బిడ్డ ఒక 3 నెలల, 4 నెలలు బేబీస్ ఎలాంటి శబ్దాలు తీస్తారో నోట్లో నుంచి అలా కొన్ని శబ్దాలు తీసిందంట. అలా కొంచెం పెద్ద పాప అయినంక ఎలా ఒక మాటల్లో ఉంటాయి. అలా మాటలొచ్చాయి. అలా చిన్న బేబీస్ నక్క ఎలా అరుస్తుంది. అంతే అరసడం కూడా కాదు అది స్వీట్ వాయిస్. హ్మ్. మిమిక్రీ లాగా. ఇంకా వేరే యానిమల్స్ ఎవరైతే ఉన్నాయో ఒక్కొక్క యానిమల్సు వాయిస్ తీస్తా ఉందనమాట.
ఎప్పుడెప్పుడైతే తను ఫస్ట్ బేబీ వాయిస్ తీసింది, ఆ తర్వాత వుల్ఫ్ వాయిస్‌తో పాడిందంట. ఆ వుల్ఫ్ వాయిస్‌లో అది ఊ అంటాయి చూడండి. కుక్కలు మొరిసినట్టు అలా చేస్తే నిజంగానే అడవిలో ఉండే నక్కలంతా వచ్చి అక్కడ సరౌండింగ్ నిల్చున్నాయంట. అది దూరంగా దగ్గరికి రాలేదు. దూరంగా వచ్చి అనస్తాషాని చూస్తున్నాయి. ఆ తర్వాత ఇంకో ప్రాణి. అలా ఒక్కొక్క యానిమల్ వాయిస్‌తో పాడుతుంటే, ఆయా యానిమల్స్ గ్రూప్‌లో వచ్చి అలా ఆడియన్స్ ఫుల్లు యాస్ ఇఫ్ జంగల్‌లో అంటే యానిమల్స్ అంతా అక్కడికొచ్చేసాయంట. బర్డ్స్ వాయిస్ తీస్తే బర్డ్స్ వచ్చి కూర్చున్నాయంట. అయితే దగ్గరికి ఎవ్వరు రావటం లేదు. వాళ్ళు కూడా ఇక్కడ ఒక్క కుక్క అరిస్తే ఇంకో 4 కుక్కలు మొరుస్తాయి. అయితే ఇక్కడ ఒక్క యానిమల్ శబ్దం తీయటం లేదు. ఎంత డిసిప్లిన్ అని చూస్తున్నాడు. వ్లాడిమిర్ ఏంటిది? ఇది జంతువులా? వీళ్ళని అడవి జంతువులన్నాలా? ఎంత డిసిప్లినో. మన ఊర్లో స్టేజ్ మీద ఎవరైనా పాడితే అందరూ కేకలు పెడతారు, విజిల్ పెడతారు. అసలు ప్లీజ్ కామ్ డౌన్ అని చెప్పినా ఎవరు కూర్చోరు. ఎంత ఇండిసిప్లిన్‌గా ఉంటారు. ఆ! అలాంటిది ఈ యానిమల్స్ ఇంత డిసిప్లిన్‌గా ఉన్నారేంటి? మరి ఈ పాట ఏంటి? ఎంత అది అసలు వేరే లోకానికెళ్ళినట్టు ఫీల్ అవుతున్నాడు. అలా కాసేపు పాడుతూ వాళ్ళందరూ అక్కడ వచ్చి ఒక పెద్ద కాన్సర్ట్ లాగా ఎలా అయితే స్టేజ్ మీద పాడుతుంటే హీరోస్ కాన్సర్ట్ వస్తుంది కదా! అలా కాన్సర్ట్ లాగా అందరూ వచ్చి నిల్చున్నారంట. ఆ పాట ముగించిన తర్వాత అనస్తాషియా అప్పుడు కొంచెం స్లో డౌన్ చేసి కామ్ అయింది. ఇంకా వాళ్ళొచ్చినందుకు వాళ్ళందరికీ ఒక్కొక్కరికి వాళ్ళ తరపున అక్కడ తిరిగి వాళ్ళకి థాంక్ యూ చెప్తా ఉందంట. వాళ్ళొచ్చినందుకు థాంక్ యూ. ఎవరికి చెప్తా ఉందో ఇప్పుడు వుల్ఫ్‌కి థాంక్ యూ అని చెప్తే, ఆ వుల్ఫ్ అందరూ అలా రిటర్న్ వెళ్ళిపోతున్నారు. లయన్స్‌కి చెప్తే లయన్స్ వెళ్ళిపోతున్నాయి. బేర్‌కి చెప్తే బేర్ ఎళ్ళిపోతున్నాయంట. అలా పక్షుల్ని చూసి వాళ్ళకి థాంక్ యూ అని చెప్తే పక్షులన్నీ అలా ఎగిరిపోతున్నాయి. అంత కమ్యూనికేషన్ అర్థం కాలేదు వ్లాడిమిర్‌కి. అప్పుడు నేను ఏమో అనుకున్నాను. ఇప్పుడు అసలు మాయగాతినా? మాయం చేస్తే ఎలా జంతువులందరి మీద ఎలా చేయగలుగుతారు? ఒక్కరి మీద చేయగలుగుతాం. ఇక్కడ ఫారెస్ట్ మొత్తం తన కంట్రోల్‌లోనే ఉన్నట్టుగా అక్కడ ప్రతి మా జీవి తన మాట వింటా ఉంది. సో, అగైన్ హి ఈస్ ఇన్ షాక్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? నేనెక్కడున్నాను? ఎవరిని కలుస్తున్నాను? ఎవరితో టైం గడుపుతున్నాను? అని తనకి సర్ప్రైజింగ్‌గా ఒక తెలియని ఒక పజిల్ అన్నమాట. అప్పుడు వ్లాడిమిరు ఆహ్, ఇంకో సన్నివేశాలు చెప్తున్నారు. ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ తనకు రోజంతా కొత్త విషయాలు అనస్తాషియాతో ఉంటాయి. సో, అనస్తాషియా ఏవేవో మాట్లాడుకుంటూ అలా నదికి తీసుకెళ్లడము, అక్కడ తిరగడాలు అలా చేస్తూ ఉన్నారు. తిరుగుతూ కొన్ని విషయాలు చెప్పిందండి. సో, ఆ విషయాల్లో ఇంపార్టెంట్ మాత్రమే ఇక్కడ వ్లాడిమిర్ మనకు చెప్తున్నారు. సో, ద చాప్టర్ పేరొచ్చి అడ్వైస్ ఫ్రమ్ అనస్తాషియా. అనస్తాషియా ఏం అడ్వైస్ ఇస్తా ఉంది మనందరికి. సో, ఏం అడ్వైస్ అంటే మొదటిది మన శరీరం అందరి శరీరం భూమి పైన ఇప్పుడు ఎవరెవరైతే మనుషులై ఉన్నారో వాళ్ళందరి శరీరాల్లో ఏమున్నాయి? ఎక్కువగా రోగాలు. ఎక్కువగా ప్రతి మనిషి శరీరంలో ఉండేది రోగాలు. ఆ రోగాలున్నందువల్లనే మనలో ఉండే శక్తి తగ్గిపోతా ఉంది. ఎనర్జీ తీసుకుంటున్నాం గానీ తగ్గుతూనే ఉంటుంది. అది అది ఇంక్రీ బ్యాలెన్స్ అంటే చార్జింగ్ అవ్వదు. అలా అయిపోతోంది. కారణం ఏంటి? సో, శరీరానికి ముఖ్యంగా ఎనర్జీ ఇచ్చేది ఫుడ్. సో, ఆహారం వలన ఇలాంటి ఇబ్బందులొస్తున్నాయి. ఎలాంటి ఆహారం తీసుకుంటారో అలాంటి శరీరం తయారవుతుంది. అలాంటి ఎలాంటి శరీరం ఉందో అలాంటి మనసు ఉంటుంది అని ఇక్కడ కొంచెం రివర్స్‌లో చెప్పారండి. సో, ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఒక రోగికి మంచి ఆలోచనలు రావాలంటే ఎలా కుదురుతుంది? ఒక రోగికి అసలు ఆలోచనలనేదే ఉండదు. తనెప్పుడు తన రోగం గురించే బాధపడుతూ ఉంటాడు. అది మనం చూస్తాం తలనొప్పి ఉన్నవాడు ఒక 100 సార్లయినా చెప్తారు. అరవకు నాకు తలనొప్పిగా ఉంది. ఇది చెయ్యకు నాకు తలనొప్పిగా ఉంది. నన్నెవరు మాట్లాడించొద్దు నాకు తలనొప్పిగా ఉంది. నాకు తలనొప్పిగా ఉంది నాకు కాసేపు పడుకుంటాను. సో, ఆ తలనొప్పిని ఎన్ని సార్లు చెప్పుకుంటాడు అంటే కొండాడి దాన్ని సెలబ్రేట్ చేసినట్టుగా రోగాల్ని సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు కొందరు ఫ్రెండ్స్ కలిసిన వెంటనే "ఏంటయ్యా బాగున్నావంటే" "ఏం బాగో ఏంటో నాకు షుగర్ వచ్చిన దగ్గర నుంచి నాకు ఇబ్బందులే." అంటే దాన్ని సెలబ్రేషన్.
నాకు కూడా వచ్చింది. "నీకు ఉందా? వీడికి లేదు చూడు" అంటే, మొన్నే టెస్ట్ చేసుకున్నాను. నాకు కూడా ఉంది." "ఓహ్! నీకు ఉందా? నాకు ఉంది. వాడికి కూడా ఉంది." ఉన్న వాడి గురించి మాట్లాడడం, లేని వాళ్ళ గురించి మాట్లాడి, మరి దానికి సంబంధించిన అది తిను, ఇది తిను అప్పుడు తగ్గిపోతుంది. అరే తగ్గదులే ఒక్కసారి వచ్చిందంటే డయాబెటిస్ ఇంక లైఫ్ లాంగ్. అలాంటి మాటలు. సో, మనం ఏం చేస్తున్నాము? వచ్చిన రోగాన్ని సెలబ్రేట్. సో, ఇక్కడ అనస్తాషా చెప్తా ఉంది. దీనికొక ఉపాయం ఉంది. మనుషులు ఇప్పుడు చేస్తుండే పని అంతా తప్పుగా జరుగుతున్నాయి. అందుకే ముఖ్యంగా ప్రతి మనిషి తనకు అంటూ ఒక భూమి ఉండాలి. మీకు అంటూ ఏ ఒక ప్లేస్ ఉంటుందో, ఆ ప్లేస్‌లోనే మీరు మీకు కావాల్సిన పండు, మరి ఆహారం అక్కడ పెంచుకోవాలి. వ్లాడిమిర్ అంటారు, "అమ్మ తల్లి నువ్వైతే అడవిలో ఉన్నావు, గొప్పగా చెప్పావులే. మనకు ఉండడానికి ఒక చోటు దొరికితేనే చాలు. ఎంత పేదరికం ఉంది అక్కడ. ఉండడానికి ప్లేస్ కూడా కొందరికి ఉండదు. ఇంక నువ్వు అందులో చెట్టు పెంచుకో, పళ్ళు గట్రా పెంచుకోమంటే ఎలా కుదురుతుంది?" అంటే స్టార్టింగ్ ఒక చిన్న బాల్కనీలో ఒక పాట్‌తో స్టార్ట్ చేయండి. అందులో ఏముంది? అయితే దానికో విధానం ఉంది. ఎందుకు నీకు అన్ని భూమి ఉండాలి అని ఆ విషయం చెప్పారండి. ఎంత బావుంది. తను చెప్తుంది, ఎప్పుడు మనిషి ఎందుకు భూమికి దగ్గరగా ఉండాలంటే, మన భూమికొక వైబ్రేషన్ ఉంది. తనకొక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటూ ఉంటుంది. మన శరీరాలకి కూడా అలాంటి ఒక ఫీల్డ్ ఉంది. ఎప్పుడైతే ఎప్పుడూ ఒక భూమితో మనం కాంటాక్ట్‌లో ఉంటే, ఒక సంబంధం ఏర్పడుతుందంట. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అర్థం చేసుకుంటాయి. ఈ శరీరంలో ఏముంది? ఈ శరీరానికి ఏం కావాలి? అని అక్కడ ఉండే ఎర్త్, అక్కడుండే భూమికి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తుందంట. సో, ఇది అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఆ భూమి ఏం చేస్తుందంటే, నువ్వు నడిచిన చోట, నువ్వుండే చోట కంటిన్యూస్‌గా నువ్వెప్పుడు అక్కడే ఉంటే, ఓహ్! ఈ మనిషికి ఇలాంటివి ఉన్నాయి ఈ శరీరంలో అని అంత పారామీటర్స్ ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తే ఎలా అయితే మన పారామీటర్స్ అంతా ఒక లిస్ట్‌లో వచ్చేస్తుందో, అలా ఆ భూమికి కూడా రికార్డ్ అవుతుంది. మన శరీరంలో డైజెషన్ ఎలా జరుగుతా ఉంది? ఏ వైటమిన్స్ తక్కువగా ఉన్నాయి? మన మెటబాలిజం ఎలా ఉంది? ప్రతీదీ మన డీఎన్ఏలో ఏ లోపాలున్నాయి వరకు అన్ని విషయాలు గ్రహించి అప్పుడేం చేస్తుందంటే ఓన్లీ గ్రహించడమే కాదు. దానికి కావాల్సిన ఫీడ్‌బ్యాక్ అంటే మెడిసిన్ అది తను భూమిలో నుంచి ఇస్తుందంట. వెంటనే ఇది క్షణార్ధంలోనే అయిపోతుందంట. అందుకే మనం చెప్పులేసుకోకుండా నడవాలి. ఎప్పుడు భూమికో దగ్గరగా ఉండాలి. అదే భూమిలో తిరగాలి. ఈరోజు ఇక్కడ తిరిగానా, రేపు అక్కడ తిరిగానా, మరి మొన్న ఢిల్లీకెళ్ళాను, ఈరోజు హైదరాబాద్‌కెళ్తున్నాను, ఇంకో రోజు బెంగుళూరుకెళ్తే ఆ టైం లేదు. ఆ భూమికి క అండర్‌స్టాండ్ చేసుకునే టైం లేదు. ఎందుకంటే ఒక్క భూమి పైన ఎంతో మంది తిరుగుతున్నారు. అలా జరగకుండా మనకంటూ ఒక భూమి ఉండి, మేమెప్పుడూ అక్కడే వాసంగా ఉండి, పుట్టిన ఊర్లోనే ఉండాలి. ఏ భూమి పైన పుడతామో, అప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఆ భూమికి మీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటే, అక్కడ వచ్చే చిన్న గడ్డి అయినా, అక్కడ పెరిగిన ఒక చెట్టులో వచ్చిన టమాటో కాయ అయినా, చింతపండయినా, అక్కడుండే అంత ఫుడ్డు మీకు మెడిసన్. మీ శరీరంలో ఏదైతే తక్కువగా ఉందో, అందులో అది బ్యాలెన్స్ చేసే ఒక సామర్థ్యం ఉండే ఫుడ్డే వచ్చుందంట. సో, అప్పుడు మీరు ఆ ఫుడ్‌ని తీసుకుంటే అసలు అది అలవాటు చేసుకుంటే మీకు రోగాలే రావు. ఇప్పుడు చూస్తాం. ప్రాక్టికల్‌గా చూసుకుంటే పాత కాలంలో ఆరోగ్యం చాలా బాగుండేది. ఎందుకంటే పాత కాలంలో ఊరు విడిచి వెళ్ళేవారు కాదు. ఒక పెద్దాయన ఇల్లు ఉండేది. అక్కడే పుట్టేవాళ్ళు. మనవలు కూడా అక్కడే ఉండేవారు. వాళ్ళకంటూ ఇంటి ముందు ఏదో చిన్న చిన్న ఆకులు పెంచుకొని అవి హ్మ్. గడ్డి, ఆకులు అవి తిని టమాటోలు అలాంటివి వాళ్ళు తినే కూరగాయలు పెంచుకుంటూ అలా ఉండేవారనమాట. సో, అలా ఉన్నందుకు వాళ్ళ ఆరోగ్యం బాగుండింది. మనం ఇప్పుడేమంటామంటే, ఆ కాలం ఆహారం బాగుంది అని. సో, అది తప్పు. ఆహారం ఇప్పుడు కూడా బావుంది. అయితే మీరు మార్చి, మార్చి తింటున్నారు. ఎక్కడో ఎవరో పెంచిన ఫ్రూట్స్, వెజిటబుల్స్. అది మీకోసం కాదు. సో, భూమికి కూడా కన్‌ఫ్యూజన్. ఎవరి కోసం నేను పండాలి? పంట ఎవరు అక్కడ ఆ భూమిలో ఉంటారో వాళ్ళ కోసమే ఉంటుందంట. ఆ రైతుకి కావాల్సిన విషయాలు ఆ ఆహారంలో ఉంటుంది. ఎందుకంటే ఆ రైతే అక్కడ తిరుగుతూ ఉంటాడు.
ఇక్కడ వాళ్ళ బాడీకి తగినట్టుగా అక్కడ ఆహారం వస్తే, అది నేను తింటే నాకెలా అది సపోర్ట్ చేస్తుంది? చెయ్యదు. చెయ్యదు గాక చెయ్యదు. అందుకే ఈరోజు ఆహారానికి మనకు సంబంధం లేకుండా పోయి జస్ట్ కడుపు నింపుకుంటున్నాము. ఇది ఒక విషయం అయితే, రెండో విషయం ఇప్పుడు చిన్న ప్లేస్ అయినా పర్వాలేదు. మీకు పెద్ద పొలాలే అవసరం లేదు. ఒక 2/4 అంత ప్లేసు, ఒక డోర్ మ్యాట్ అంత ప్లేసు, ఒక్క ఫ్రూట్ టమాటో సింపుల్‌గా కొత్తిమీర వేసుకోండి. అయితే అది మీకోసం అని వేసుకోవాలి. ఎలా అయితే టాబ్లెట్ నా కోసం అనే ఉంటుంది. నా టాబ్లెట్ వేరే వాళ్ళు తినరు. సో, ఇక్కడ ఫుడ్ మనకి మెడిసిన్ అండ్ ఎనర్జీ ఫుడ్ లాగా తయారవుతుంది. దానికో విధానం చెప్పిందండి. ఇప్పుడు ఒక ఎక్స్‌పెరిమెంట్ చేయాలంటే ఒక భూమిని తీసుకొని అంటే అదే 4/2 ఒక ల్యాండ్ కొంచెం దాన్ని మెత్తబరచాలి చేతులతోనే. సాఫ్ట్ చేసుకోవాలి. ఎలా అయితే పొలంలో కూడా విత్తనాలేసే ముందు దాన్ని మెత్తబరుస్తారు. సో, అలా నీళ్లు పోసి మెత్తగా చేసి, ఇప్పుడేం చేయాలంటే, ఆ మెత్తటి భూమిలో కాళ్ళు పెట్టుకొని కాసేపు కూర్చోండి. హాఫ్ ఎన్ అవర్ కూర్చోవాలి. అప్పుడు ఆల్రెడీ భూమి మెత్తబడింది గదా! దాని సెన్సార్స్ అంతా ఓపెన్ అవుతాయి. మీరు కాళ్ళు పెట్టుకొని కూర్చుంటే, మీ కాల్లో నుంచి పాదాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మన శరీరంలో నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా పాదాల్లో వెళ్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆ భూమి తీసుకుంటుందంట. సో, ఇప్పుడు మన భూమి రెడీ అయిపోయింది. తనకు తెలిసిపోయింది. ఈ మనిషికి ఏమేమున్నాయో. సో, ఎలా బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, బ్లడ్, యూరిన్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది గదా! అలా అన్నమాట. తెలుస్తుంది. ఇప్పుడు విత్తనాలు తీసుకోండి. ఎలాంటి విత్తనాలు? వీలైతే మీకు తెలిసిన మంచి ఆర్గానిక్ ప్లేస్‌లో నుంచి వచ్చిన విత్తనాలే తీసుకోవాలంట. ఎక్కువగా ఫెర్టిలైజర్ ఏసి దాన్నంతా ప్రోగ్రామింగ్ అంతా చెడగొట్టిన విత్తనాలు తీసుకోకూడదు. వీలైనంత వరకు ప్యూర్‌గా దొరికితే ఒక 4 విత్తనాలు అలాంటివి తీసుకోవాలి. ఇప్పుడు ఆ విత్తనం ఆల్రెడీ వేరే ఎక్కడో చెట్టులో పెరిగి ఎవరిదో ఇన్ఫర్మేషన్ తీసుకొనుంది. అందులో ఉంది. దీన్ని మార్చి రీప్రోగ్రామింగ్ చేయాలి. ఎలా అయితే వేరే వాళ్ళ మొబైల్ మనం తీసుకుంటే ఏం చేస్తామండి? ఓల్డ్‌నంతా డిలీట్ చేసి మన ఇన్ఫర్మేషన్ యేసుకుంటామా? అలా ఇప్పుడు ఆ విత్తనం అందులో ప్రోగ్రామింగ్ జరగాలనమాట. సో, ఓల్డ్ అంతా తీసేసి నా విషయం ఇక్కడ పోవాలంటే ఆ విత్తనాల్ని ఫస్ట్ చేతిలో తీసుకొని ఇలా ఈ కాస్మిక్ ఎనర్జీ ఉంది కదా! చుట్టుపక్కన కాసేపు ఇలా కాస్మిక్ ఎనర్జీకి పెట్టుకోవాలంట. కాసేపంటే 1 మినిట్ టైం కూడా చెప్పింది. 1 మినిట్ ఇలా పెట్టుకోండి. ఆ కాస్మిక్ ఎనర్జీ విత్తనాల మీద పడుతుంది. ఆ విత్తనాల్ని నోట్లో ఏసుకోవాలంట. నోట్లో 1 మినిట్. మన ఎంగిలి ఉంది గదా! నానుతుందనమాట ఆ విత్తనం. అంతసేపు చాలు. ఆ నానిన వెంటనే మన శరీరంలో ఉండే విషయమంతా ఆ ఎంగిలి ద్వారా ఆ విత్తనానికి పోయింది. అగైన్ నోట్లో నుంచి తీసి అగైన్ లవ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, లవ్ ఎనర్జీకి పట్టుకోవాలి 1 మినిట్. ఇప్పుడు ఆ మెత్తగా చేసిన ఆ భూమిలో ఆ విత్తనాలని వేయాలి. మట్టితో కప్పేసిన తర్వాత నీళ్లు పోయకుండా 3 రోజులు నో వాటర్. ఎందుకంటే ఇంకా అది ఇన్ఫర్మేషన్ డీప్‌గా సీడ్ లోపల వెళ్ళిపోవాలంట. విత్తనం లోపల. అందుకని నీళ్లు పోయకూడదు. 3 డేస్ ఎంగిలి అంత చాలు. అవసరం లేదు. నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ తర్వాత మీరు నీళ్లు పోసుకోండి. ఆ చెట్టుని బాగా చూసుకోండి. ఇప్పుడు రూట్స్ వస్తాయి కదా! చెట్టుకి చిన్న చెట్టయినా పర్వాలేదు. పెద్ద చెట్టయినా పర్వాలేదు. ఆ రూట్స్ ఉంటాయా? అవి వేరే రూట్స్ వేరే ప్లాంట్స్ ఉన్నాయా పక్కలో? అక్కడ చుట్టుపక్కన ఏ ప్లాంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తుందంట. ఇక్కడుండే మనిషికి ఇది కావాలి. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ మ్యాన్. సో, ఈ ఒక్క ప్లేసే కాకుండా వేరే చెట్టులలో కూడా ఈ మనిషికి ఎవరైతే అక్కడ అది విత్తనాలేసారు గదా! ఆ మనిషికి సరిపోయే విటమిన్, మినరల్, ఎనర్జీ చుట్టుపక్కన ఉండే ప్లాంట్స్‌లో ఉంటుంది. అప్పుడు మీరు పెట్టలేదు. అయినా మీ ఇన్ఫర్మేషన్ అక్కడ వెళ్ళిపోయింది. వాళ్ళందరూ మిమ్మల్ని చక్కగా చూసుకోవాలి. నేచర్ మమ్మల్ని చూసుకుంటుంది. అలా చెప్పిందండి. ఎంత బావుందో. ఇప్పుడు పెంచుకుంటున్నారా? అలా వదిలేస్తామా? లేదంట. ఎందుకంటే ఈ శరీరంలో ఇంకా మనం బయట నుంచి ఏదేదో తింటున్నాము. ఏవో ఆలోచిస్తున్నాము. అలా చేసేసరికి ఇక్కడ మళ్ళీ మార్పులొస్తూనే ఉంటాయి. ఈ రోజైతే బ్లడ్ టెస్ట్ ఇస్తే మరుసటి రోజు మళ్ళీ టెస్ట్ చేస్తే మాకు డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మన యాక్టివిటీస్‌ని బట్టి. సో,
చెప్తుంది. ఇప్పుడు ఒక అలవాటు చేసుకోవాలి. ఏంటంటే పొద్దున లేసిన వెంటనే మొహం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా, లేసిన వెంటనే లేసి మనం ఇక్కడ పెంచుకున్న ఈ మొక్కలు ఉన్నాయి గదా! ఆ మొక్కల మధ్య తిరగాలంట. సో, నైట్ అంతా మీ బాడీలో ఉండే టాక్సిన్స్ మీ కాలుకెళ్ళిపోతాయి. పాదాల దాకా ఉంటాయంట. మీరప్పుడు నడిసినప్పుడు పొద్దున పూట డ్యూ డ్రాప్స్ ఉంటాయి గదా! మంచు. ఆ మంచు మీ కాలుకి తగిలితే మీ కాలు వాష్ చేసి అందులో ఉండే ఇన్ఫర్మేషన్‌ని తీసుకుంటుందంట. అండ్ ఆల్రెడీ అది మీ భూమి అయిపోయింది గాబట్టి వెంటనే ఏదైతే అక్కడ డిఫరెన్స్ ఏదైనా రోగం ఈరోజు సాయంత్రం లేదా మధ్యాహ్నంకి మీకు జలుబు రావడమో, లేదా దగ్గు రావడమో, లేదా అలసట రావడమో అలాంటిదేదైనా జరగబోయేదుంటే ముందుగానే తను ఎనర్జీ పంపించేస్తుందంట. గడ్డిలో నుంచి ఇమ్మీడియేట్‌లీ ఎలా అయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటుందో వెంటనే నువ్వు నడుస్తుండేటప్పుడే నీ బాడీలోకి కావాల్సిన ఎనర్జీ ఫుడ్డు నీకొచ్చేస్తుంది. అంత క్విక్. అందుకే ఇప్పుడు చాలా డాక్టర్స్ కూడా చెప్తారు బేర్ ఫుట్ వాకింగ్. సో, బేర్ ఫుట్ వాకింగ్ ఈస్ ఫర్ ఫుల్ బాడీ. కాళ్ళు నొప్పి, మోకాలు నొప్పి అంతే కాదు. అన్నిటికి ఈవెన్ మెంటల్ ఇష్యూస్ ఉన్నా బేర్ ఫుట్ వాకింగ్ చేయాలి. ఫిజికల్ బాడీ ఇల్‌నెస్ ఉన్నా బేర్ ఫుట్ వాకింగ్ చేయాలి. మెమరీ తక్కువగా ఉంది స్టూడెంట్ ఉన్నారా? మీరు కూడా బేర్ ఫుట్ వాకింగ్ చేయాలి. ఓల్డ్ పీపుల్ మోకాలు నొప్పులు వాళ్ళు కూడా బేర్ ఫుట్ వాకింగ్ చేయాలి. ఒకే ప్లేస్‌లో వాక్ చేస్తూ ఉంటే ఆ భూమికి మనకు ఒక డాక్టర్ అండ్ పేషెంట్ ఒక సంబంధం లాగా అవుతుంది. సరేనా? అలా తిరిగారా? తిరిగి వచ్చి మళ్ళీ మీరు పళ్ళు తోముకోండి. మీరు టిఫిన్ చేసుకోండి. ఆఫీస్‌కెళ్ళడానికి రెడీ అయిపోండి. పళ్ళు తుమ్ముకున్నారు, టిఫిన్ చేశారు. ఆఫీస్‌కెళ్ళి వెళ్ళే ముందు మీకు స్నానం చేసే అలవాటుందా? ఉంటే స్నానం కూడా మీరు ఆ చెట్టులో చేయాలి. ఇప్పుడు మీకొక గార్డెన్ ఉంది అంటే, ఒక బాత్రూమ్ లాగా చేసుకోకూడదు. ఈరోజు ఈ చెట్టు దగ్గర స్నానం చేస్తే, ఇంకో రోజు ఇంకో చెట్టు దగ్గర స్నానం చేయాలంట. అలా మీ ఏరియాలో వేరే వేరే ఏరియాస్‌లో స్నానం చేస్తే ఒంటి మీద ఉండే ఇన్ఫర్మేషన్ కూడా అలా త్రూ వాటర్ మళ్ళీ మీ భూమికెళ్ళిపోతుంది. సో, వాటర్ ఏసుకుంటే అలా స్నానం అందరూ అలా చేయాలంట ఫ్యామిలీ వాళ్ళందరూ. అప్పుడు మీరు ఆఫీస్‌కి వెళ్ళిపోండి. మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అది కూడా చెప్తుంది. సాయంత్రం వస్తారా? అప్పుడు మీరు ఆల్రెడీ ఎంతో మందిని ముట్టుకున్నారు, ఏవో వేరే తిన్నారు, మాట్లాడారు. చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ ఈ శరీరం మీద అగైన్ ఇట్స్ గోయింగ్ టు పుట్ సమ్ ఎఫెక్ట్. అది మీకు డీప్ రూటెడ్ ఎఫెక్ట్ చేయకుండా అంటే ఏ హాని చేయకుండా ఏం చేయాలంటే కాళ్ళు కడుక్కోవాలి. ఎలా అండి మీరు ల్యాండ్ ఉన్న వాళ్ళకైతే అక్కడ కడుక్కోమంటారు. వ్లాడిమిర్ అడుగుతారు. ఇప్పుడు నువ్వు ఫ్లవర్ పాట్ అన్నావు కదా! ఫ్లవర్ పాట్‌లో ఎలా కాళ్ళు కడుక్కోవాలి? ఆహ్, గార్డెన్ ఉంటే కడుక్కోవచ్చు. అంటే అప్పుడు ఒక బేసిన్ తీసుకొని కాళ్ళు కడిగి ఆ నీళ్లు అదే దాంట్లో పోయాలి. స్నానం చేసేటప్పుడు కూడా అంతేనంట. నీళ్లు పోసుకొని ఆ నీళ్లు అందులో కొంచెం పోయాలంట. అలా మీరు ఎక్కడ పెట్టిన ప్లాంట్‌కి రోజుకి కొంచెం కొంచెం నీళ్లు అలా వేస్తూ ఉండాలి. అదే భూమి ఉంది, గార్డెన్ ఉంది అంటే అక్కడ కాళ్ళు కడుక్కోవాలి. అప్పుడు మీ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడికెళ్ళిపోతుంది. ఇంకా ఫ్యామిలీతో మాట్లాడండి, భోంచేయండి అంతా అయిపోయిందా? భోంచేసిన తర్వాత ఏం చేయాలి అది కూడా చెప్తాను. ఏం చేయాలంటే మీ ఫ్యామిలీతో పాటు బయట ఆకాశం కింద పడుకోవాలి. పిల్లలతో నక్షత్రాల్ని చూడాలి. నక్షత్రాలతో కూడా సంబంధం ఉంది. సో, స్పెండ్ సమ్ టైమ్ విత్ స్టార్స్ అని చెప్తుంది నైట్. పిల్లలతో ఇదే సమయంలో మీరు సంబంధం కుదుర్చుకోవాలి. మంచిగా గుడ్ బాండింగ్స్ అవుతాయి. ఏ సమయం మీరక్కడ గడుపుతున్నారో నైట్ టైమ్ అండర్ ద స్కై పిల్లలకి అంత ఆహ్, గుడ్ మెమరీస్ ఒకటి జనరల్‌గా. అయితే వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీగా మారుతారంట. వాళ్ళకి హ్యాపీ ఫీలింగ్ ఏదైతే అవుతుందో అది వాళ్ళని స్ట్రాంగ్‌గా మారుస్తుంది. ఒక చూడండి ఎవరికైతే లవ్ ఎనర్జీ దొరుకుతుంది కదా! దే ఆర్ ఆల్‌వేస్ స్ట్రాంగ్. సో, దట్ లవ్, దట్ బాండింగ్, దట్ మెమోరీస్ ఆర్ వెరీ స్వీట్. ఎప్పుడైతే ఫ్యూచర్‌లో ఎలా ఈ మెమోరీస్ ఎక్కడ పని చేస్తాయి అనేది నేను ఇంకో చాప్టర్‌లో ఉంది అప్పుడు చెప్తాను. అయితే ఈ స్వీట్ మెమోరీస్ మీకు లైఫ్ లాంగ్ హీలింగ్‌కి పనికొస్తుందన్నమాట. అందుకే క్రియేట్ మెమోరీస్ విత్ యూర్ చిల్డ్రన్. అది ఈ రిలాక్సింగ్ పీరియడ్‌లోనే చేయాలి. అలా నేనే పొద్దున్నుంచి పిల్లలతోనే మాట్లాడాను గదా! అది మెమరీసే కదా అనుకోవద్దు. నో. నైట్ టైమ్సే మెమరీస్ క్రియేట్ అవుతాయి. ఆఫ్టర్ ఫుడ్. బికాజ్ యువర్ మైండ్ ఈస్ రిలాక్స్డ్, యువర్ బాడీ ఈస్ రిలాక్స్డ్.
ఇప్పుడు ఏది చేసినా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కే వెళ్ళిపోతుంది. ఎందుకంటే రిలాక్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామో, అప్పుడు మనం కనెక్ట్ అయ్యేది మన సబ్‌కాన్షియస్ మైండ్‌తో. సో, అలా మెమోరీస్ క్రియేట్ చేయాలి. ఓకే. సో, ఇంకా ఈ చెట్టు గురించి ఇంకా చాలా ఉంది యాక్చువల్లీ. తను అంటుంది వీడింగ్ చేయకూడదు. ప్లాంట్స్ అంతా పెంచుకున్నప్పుడు గడ్డి, పిచ్చి గడ్డి ఉంటుంది చూడండి. మనం క్లీన్‌గా పెట్టుకోవాలి గార్డెన్ అని పిచ్చి గడ్డి అన్ని పీకేస్తూ ఉంటాం. తనంటారు, "నో, పిచ్చి గడ్డి పీకకూడదు. డు నాట్ పుల్ వీడ్స్ బికాజ్ అవి కూడా ప్లాంట్స్‌కి హెల్ప్ చేస్తాయంట. యాక్చువల్లీ అవి నెగెటివ్స్‌ని తినేస్తాయి. ప్లాంట్ పాజిటివ్ వర్క్ చేస్తా ఉంటే వీడ్స్ అంటే పిచ్చి గడ్డి పాపమండి. అవి ఉంటేనే బ్యాలెన్స్ అంట. అవి అంతా నెగెటివ్‌ని అంటే బాక్టీరియాస్ అలాంటివి ఏదైనా ఉంటే అది పీల్ చేసుకుంటుందంట. అందుకే గడ్డి ఎండిపోతాయి. చచ్చిపోతాయి. మీరు చూస్తే చుట్టూ ఫస్టు అందులో పురుగు పడ్డాయంటే గడ్డి చచ్చిపోతుందంట. ఎందుకంటే ఫస్ట్ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ వీలైనంత ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే గడ్డి లేకుండా మనం చేసామంటే ఆ చెట్టుకే డైరెక్ట్‌లీ అటాక్ అయిపోతాయి. వైరస్ గాని, ఈ పురుగులు గాని. సో, అందుకు గడ్డి పీకొద్దు అంటుంది. సో, సమ్ వీడ్స్ సర్వ్ టు ప్రొటెక్ట్ ద ప్లాంట్ ఫ్రమ్ డిసీజెస్ అండ్ అదర్స్ ఇంకా వేరే గడ్డి కొన్ని ఉన్నాయంట. అవి సప్లిమెంట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాయంట. అప్పుడప్పుడు ఆ ట్రీకి ఇవ్వడానికి సప్లిమెంట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేస్తుంది. సో, అందుకే డోంట్ డూ వీడింగ్. ఓకే. సో, నెక్స్ట్ ఇలాంటి కూరగాయల్ని పెంచుకొని మీరు తింటే మీలో ఉండే కొన్ని చెడ్డ అలవాట్లు స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్, స్లీప్‌లెస్‌నెస్ అవన్నీ ఉన్నాయి గదా! అవి మెంటల్ డిసీజెస్ కూడా చెప్తా ఉందండి. ఏజింగ్ ప్రాసెస్, రిటార్డ్‌నెస్ పిల్లలకి రిటార్డ్‌నెస్ ఉంటుంది గదా! అది కూడా లేకుండా మెంటల్ రిటార్డెడ్ ఉంటారు కదా! అది లేకుండా పోతుంది. ఏజింగ్, ఏజింగ్ స్లో ప్రాసెస్ అవుతుంది. మన ఫ్లెష్ తొందరగా డిసీజ్‌ని అట్రాక్ట్ చెయ్యవంట. ఇలా మనం హాబిట్ చేసుకుంటే. అండ్ దెన్ షీ సేస్ హార్మ్‌ఫుల్ హాబిట్స్ నుంచి మనల్ని దూరంగా ఉంచుతుంది. అండ్ ఇట్ గివ్స్ ఇన్నర్ పీస్. దాంతో పాటు ఎలా తినాలి అనేది కూడా బాగా చెప్పిందండి. ఈ ఫ్రూట్స్ ఉన్నాయా? చెట్టులోనే వదిలేయాలి. తినాలన్నప్పుడే కోసుకోవాలంట. కోసుకున్న తర్వాత 3 డేస్ ఓన్లీ 3 డేస్ ఇట్ ఈస్ అలైవ్. అందులో ఉండే శక్తి, అందులో ఉండే ఎనర్జీ 3 డేసే ఉంటుంది. సో, కాయ కోసున్న తర్వాత 3 డేస్‌లోనే తినేయాలి. ఆ తర్వాత అది నో యూజ్. అది డమ్మీ. అందులో ఏ ఇన్ఫర్మేషన్ లేదు. సో, ఆల్ దీస్ స్టెప్స్ యూ షుడ్ ఫాలో అని చెప్తా ఉంది. హ్మ్. యాహ్! సో, షీ సేస్ బేసిక్ వెజిటబుల్స్ పెంచుకొని మీరు ఈ ప్రాక్టీస్‌ని స్టార్ట్ చేయొచ్చు. కుకుంబర్, టొమాటోస్ అలా కోరియాండర్ అవన్నీ చెప్తా ఉంది. ఆ తర్వాత మీకు పెద్ద పెద్ద గార్డెన్ ఉంటే అప్పుడు వేరే విషయం. నెక్స్ట్ మీరంటారు, "ఏంటండి ఉండే చిన్న ప్లేస్‌లో ఇంత గార్డెన్ పెట్టుకోమంటున్నారు, బాల్కనీలో పెట్టుకోమంటున్నారు. పురుగులొచ్చేస్తాయి, చీమలొచ్చేస్తాయి. లేదా ఒక్కొక్కప్పుడు పువ్వులు కాసే ఇవి పాట్స్ పెట్టుకుంటే తేనెటీగలు అవి వస్తాయి. అవి ఎంత డేంజరస్." తనంటుంది ప్రతి ఇంటికి ఒక తేనెటీగ అది ఒక హట్ ఉంటుందండి. దాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ఇట్ కాల్డ్? కాలనీ రెడీ చేయడానికి షీ సేస్ మేక్ ఎ హోమ్. వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడానికి వాళ్ళకొక హోమ్ రెడీ చేయాలి. అంటే ఒక వుడెన్ ఫ్రేమ్ ఉంటుందండి. అది అలా పెడితే బీస్‌కి తెలుసనమాట. ఇది ఇక్కడ నేను కట్టుకోవచ్చు అని. సో, ప్రతి ఇంటికి అది ఉండాలంట. మీరు నిజంగానే ఈ భూమిని ఆహ్, సమృద్ధిగా చూడాలనుకుంటున్నారంటే దీన్ని కాపాడేదే ఒక తేనెటీగ. అవి ఉంటేనే భూమి పైన మంచిగా ఫ్లవర్స్, ఫ్రూట్స్ వస్తాయంట. అవి లేదు అంటే ఏ ఫ్రూట్, ఏ వెజిటబుల్ రావు. వ్లాడిమిర్ అంటారు, "అమ్మ తల్లి నువ్వు చెప్పడం ఏదో బాగుంది. అవి ఎంత భయపడతారు మనుషులు. ఒక అపార్ట్మెంట్‌కే ఒక చిన్న తేనెటీగ అది బీ హైవ్ వచ్చిందంటే వాళ్ళు ఎవరినో పిలిచి అది అక్కడి నుంచి తీసేస్తారు. అంటే తప్పు. ఎవ్రి హౌస్ 1 విండో ఉంటుంది. 1 విండో దానికే వదిలేయాలి." నో, నో అంటారు వ్లాడిమిర్. "నువ్వు చెప్పేదంతా నేను వినను. కొంచెం ప్లానింగ్‌లా చెప్పాలి. నువ్వు చెప్పిందే అంతా జరుగుతుందనుకోవద్దు నువ్వు. కొంచెం ప్రాక్టికల్‌గా మాట్లాడు" అంటే, సరేలే అట్లయితే ప్రతి ఇంటికి మిద్దె పైన ఒక తేనెటీగ కోసం ఫెసిలిటీ ఉండాలి అని చెప్పి.
అరే! ఇంటి పైన వద్దు అంటుంటే పిల్లలుంటారు, పెద్దవాళ్ళుంటారు. తెలియకుండా ఎవరినైనా అలా కరిసిందంటే ఎంత అలర్జీ ఉన్న వాళ్ళుంటారు. చచ్చిపోతారు అలర్జీ ఉన్న వాళ్ళైతే. అది ఇలా కుట్టినా ఎంత నొప్పి అని చెప్తే అప్పుడు అనస్తాషియా చెప్తా ఉంది. ఒక పురుగు మమ్మల్ని కుట్టితే అది చూడండి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎందుకు కుట్టుతాయి? మనకు తెలీదు. మనము చంపేస్తాం. అయితే అది ఎందుకు కుడుతుంది అనేది తెలుసుకున్నారంటే ఎప్పుడు మీరు చంపరు. ఎందుకు అని అడుగుతారు. అది యాక్చువల్లీ మీ శరీరంలో ఉండే టాక్సిన్స్‌ని తీస్తుంది. దానికి తెలుసు అంత తెలివి ఉందంట. ఏ శరీరంలో ఏ భాగంలో టాక్సిన్స్ కలెక్ట్ అయిపోయి అక్కడ ఒక గడ్డలా తయారవుతా ఉంది. అది ముందు ఒక రోగంగా మారే ముందే అవి వచ్చి కరుస్తాయంట. అది చీమ గావచ్చు, పురుగు కావచ్చు, ఈ హనీ బీస్ అయినా సరే. సో, ఎప్పుడైనా అది కుట్టిందంటే ఆ నీడిల్ అలా వదిలేస్తుందనమాట. ఆ ముల్లు తీస్తే చాలు. దానికోసం మీరు ఆహ్, ఆహ్, తేనెటీగని చంపాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. సో, ఎలా తీస్తుంది అది కూడా ఫుల్ వివరంగా ఉందండి 2 విషయాలు. మరి తేనెటీగల కోసం ఎలా ఒక ఆహ్, ఇప్పుడు కుక్కని పెట్టుకోవాలంటే ఒక ప్లేసు చేసుకుంటాము. బర్డ్స్ తీసుకొస్తే దానికొక కేజు, ఫిష్ తీసుకొస్తే ఒక అక్వేరియము. ఇది అయితే ఓకే. మరి తేనెటీగలకి ఎందుకండి వద్దు అని అడుగుతా ఉంది. అందుకే వాళ్ళ కోసం కూడా ఇలా తయారు చేయండి అని ఎలా తయారు చేయాలి అది కూడా డీటెయిల్‌గా ఇక్కడ చెప్పిందండి. 120 సెంటీమీటర్ బాక్స్ అంట. 40 బై 40 సెంటీమీటర్ క్యావిటీ పెట్టాలంట. అప్పుడు అవి వచ్చి అక్కడ ఇల్లు కట్టుకొని అందులో హనీ బీ రెడీ చేస్తుందంట. సో, ఎందుకు, ఎలా అని చాలా విషయాలున్నాయి. సో, నేను బుక్‌లో ఉండేది ప్రతీదీ చెప్పలేనండి. ఫాస్ట్‌గా వెళ్ళాలని. సో, 5 డేస్‌లో బుక్ కంప్లీట్ చేయాలి గదా! ఇప్పటికి నేను ఓన్లీ 11థ్ చాప్టర్‌లో ఉన్నాను. ఇంకా చాలా ఉంది. సో, ఇలా ఒక బీ హైవ్ ప్రతి ఇంటికి ఉండాలి. ఆహ్, యెస్. అండ్ హనీ గ్యాదరింగ్ గురించి కూడా చెప్తా ఉంది. మీరు ఒక హనీ బీ ఎంత కష్టపడి హనీ గ్యాదర్ చేసి పెడితే ఒక అది కూడా ఎలా అది కూడా లెక్క ఉందండి. ఇక్కడ మార్క్ చేశాను కానీ కనిపించడం లేదు. పాపం జీవితాంతం తను ఒక ఒక పురుగు జీవితాంతం పని చేస్తుందది. పువ్వు నుంచి తిరిగి, తిరిగి రావడం, ఇక్కడ పెట్టడం. అది చిన్న డాట్ ఒక బిందు పువ్వు నుంచి తీసుకుంటుంది. అంత దూరం వచ్చి తన బీహైవ్‌లో పెడుతుంది. మళ్ళీ అంత దూరం వెళ్లి పువ్వు నుంచి ఏరుకొని మకరందం తీసుకొచ్చి ఇలా పెడుతుంది. సో, ఫుల్ లైఫ్ పని చేస్తే ఒక్క హనీ బీ ఒక స్పూన్ హనీ రెడీ అవుతుందంట. సో, అలాంటిది అంత కష్టపడిన ఒక హనీ బీని మీరెంచక్కా దొంగలించి తినేస్తారు కదా మనుషులు. హ్మ్. మీకు సిగ్గు లేదా? యూ ఆర్ ఆల్ సో గ్రీడీ పీపుల్ అని చెప్తుంది ఇక్కడ. యూ ఆర్ ఆల్ సో గ్రీడీ. సో, డోంట్ బి గ్రీడీ. ఎప్పుడు ఒక హనీ హైవ్ కనిపించిందంటే ఓకే. మీరు హనీ తయారు చేయలేరు. మీరు తినాలనుకుంటున్నారు. అయితే అలా తీసుకునే ముందు సగం తీసుకోండి. ఒక హైవ్ కనిపిస్తే హనీ హైవ్ ఇల్లు కనిపిస్తే మనం కొట్టేసి మొత్తం పిండి తీసుకుంటాం గదండీ! సగం హాఫ్ తీసుకోండి. హాఫ్ వదిలేసేయండి. డోంట్ బి గ్రీడీ. అది వాళ్ళ లైఫ్. వాళ్ళకి అది వాళ్ళ జీవితానికి కావాల్సిన ఫుడ్ అది. సో, డోంట్ బి గ్రీడీ. అండ్ ఏ సీజన్‌లో తీయాలి అది కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లీవ్ ఇట్ ఫర్ వింటర్. రైట్. తను చెప్తుంది వింటర్ సీజన్ వచ్చినప్పుడు తీసుకోవద్దు వాళ్ళ హనీ. ఎందుకంటే సమ్మర్‌లోనే పువ్వులుంటాయండి. ఆ తర్వాత వింటర్ వస్తే అక్కడ ఐస్ ఫుల్ కవర్ అయిపోతుంది. అప్పుడు ఆ పురుగులు ఏం చేయాలి? ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడ తినాలి? వాళ్ళంతా కలెక్ట్ చేసేది వింటర్ కోసమే. రాబిట్స్ కూడా అంతేనండి. ఆహ్, మష్రూమ్స్ అంతా కలెక్ట్ చేస్తాయి. దాచిపెట్టుకుంటాయి వింటర్‌లో తినడానికి. 6 నెలలు కావాలండి. 6 నెలలు వింటర్ ఉంటుంది. సో, 6 నెలల కోసం వాళ్ళు ఫుడ్ కలెక్ట్ చేస్తారు. సో, అలా మొత్తం తినేయకండి. డోంట్ బి గ్రీడీ అని ఇక్కడ చెప్తున్నారు. సో, థాట్ ఈస్ ఇట్. ఈవెనింగ్ రొటీన్, మార్నింగ్ రొటీన్ అలా సెపరేట్‌గా ఇచ్చారిక్కడ. చెట్టులు, మొక్కల్ని ఎలా పెంచుకోవాలి, మరి హనీ బీతో ఎలా ఉండాలి, అండ్ ఫుడ్ గురించి కూడా డయట్ గురించి చెప్తా ఉంది ఇప్పుడు. అనస్తాషియా చెప్పిన డయటరీ రెజీమ్ ఎలా ఉంది అని. ఎలా తినాలి మనందరికీ తెలుసండి. ఎలా తినాలి, ఎంత తినాలి,
సేమ్ ఇక్కడ చెప్తా ఉంది. అయితే ఎంత సింపుల్ విషయాలు చూడండి. సో, తను మీకు హంగర్ సెన్సేషన్ ఉంటేనే భోంచేయాలి. అనస్తాషియా అందుకే అంటుంది కిచెన్ ఎందుకు? ఆకలేస్తే అలా వెళ్ళేటప్పుడు ఏది దొరికితే అది తినేయాలి అంతే. సో, ఆ సెన్సేషన్ ఉన్నప్పుడు తినాలి గానీ, తినడానికే టైము, మరి రేపు తినడానికి కలెక్ట్ చేసి పెట్టుకోవడాలు, కూర్చొని చక్కగా ఒక ప్లేట్ నిండా పెట్టుకొని, కడుపు నిండిన మళ్ళీ అలా స్టఫ్ చేయడము, ఇవన్నీ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్. అండ్ ఆల్సో షీ ఈస్ సేయింగ్ లైక్ హా హార్డ్ వర్క్ చేస్తున్నది. నువ్వైతే అడవిలో తిరుగుతున్నావమ్మా. ఏదో ఒక బెర్రీయో, ఒక గడ్డియో తింటే సరిపోతుంది. ఇక్కడ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఎలా అంటే, ఎవరు చేస్తున్నారు హార్డ్ వర్క్ ఇప్పుడు? ఎవరు మోస్తున్నారు? లేబర్ క్లాస్ తప్ప ఇంకెవ్వరండి హార్డ్ వర్క్ చేస్తున్నారు? కూర్చొనే కదా పని చేస్తున్నారు. మీరసలు ఫిజికల్ బాడీకి ఎక్సర్‌సైజే లేదు. ఫుడ్ తింటే అంత ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్‌సైజ్ కాదు. ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అప్పుడు నీకు ఎనర్జీ ఎక్కువగా కావాలి. అప్పుడు నువ్వు కొంచెం ప్రమాణంలో ఫుడ్ తినాలి. అసలిప్పుడు యాక్టివిటీయే లేదు. పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఆఫీస్‌కెళ్ళిపోతే 8:00 ఆఫీస్‌లో కూర్చుంటే నైట్ 8:00 దాకా కూర్చుంటున్నాం. బస్‌లో వెళ్ళినా కూర్చుంటాం. స్కూటీ పైనైనా కూర్చుంటాం. చైర్‌లో వెళ్ళి ఆఫీస్‌లో కూర్చుంటాం. ఇంట్లో అయినా సోఫా పైన కూర్చొని టీవీ చూస్తాం. "నీకెందుకయ్యా అంత ఫుడ్డు" అంటుంది. "ఇలాంటి శరీరానికి ఎందుకు అంత ఫుడ్డు? 3 పూట్ల ఫుడ్ తినాలా?" సో, తను చెప్తుంది ఎవరైతే ఈ పొలంలో పని చేస్తున్నారు గదా! రైతు. ఆ రైతు కూడా అంత ఫుడ్ తినడంట. నిజమేనండి. రైతులు ఒక పూట లేదా 2 పూటలే తింటారు. మనలాగా బ్రేక్‌ఫాస్టు, లంచు, డిన్నరు, స్నాక్సు లాంటివేమి ఉండదు. సో, ఈవెన్ దే ఆర్ నాట్ డూయింగ్ థట్. సో, ఏమి తినాలి? ఎప్పుడు తినాలి? చూసుకోవాలంట. నెక్స్ట్ హా! ఏం తినాలి? వాట్ టు ఈట్? వాట్ టు ఈట్ అంటే ఈట్ వాట్ యువర్ గ్రాండ్ ఫాదర్ ఎట్. మీ గ్రాండ్ ఫాదర్ ఏదైతే తిన్నారో అదే ఫుడ్ నువ్వు తినాలి. ఏదో మార్కెట్‌లో అమెరికా నుంచి ఫ్రూటొచ్చింది, ఆస్ట్రేలియా నుంచి ఫ్రూటొచ్చింది, దుబాయ్ నుంచి డేట్స్ ఒచ్చాయి. మనం అలాంటి ఫుడ్ తింటున్నాం. అవకాడో ఎక్కడి నుంచో వచ్చింది. జర్మనీ నుంచొచ్చింది. ఇంపోర్టెడ్ ఫుడ్ అని అలా తింటే అదే మన శరీరానికి అస్సలు మ్యాచ్ అవ్వదనమాట. ఇప్పుడు ఈ పొలం గురించే చెప్పారు. మన ఊర్లోనే ఇంకో పొలంలో ఉండేది కూడా నా కోసం కాదు అన్నప్పుడు, ఈ దేశం కాకుండా ఇంకో ఒక కాంటినెంటే డిఫరెంటు. అలాంటి ఫుడ్డు నీ కోసం ఎలా సపోర్టింగ్ ఉంటుంది? నీకస్సలది సపోర్ట్ చేయదు. సో, ఈట్ వాట్ యువర్ గ్రాండ్ ఫాదర్ ఏట్. అది గడ్డి అయినా, హెర్బ్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా. సో, ఏ సీరియల్స్ ఎలా తిన్నారో, అది కూడా అలాగే తినాలంట. మీ గ్రాండ్ ఫాదర్ ఎలా తిన్నారో అంటే ఇప్పుడు మాకు బెంగుళూరులో రాగి ముద్దే. సో, రాగి ముద్ద తినే ఫ్యామిలీ రాగి ముద్దే తినాలి. ఉత్తర కర్ణాటక నేను ఉత్తర కర్ణాటక అండి. అక్కడ రాగి రొట్టెలు చేస్తారు. అక్కడ వాళ్ళు ముద్ద తినరు. సో, వాళ్ళు రొట్టి చేసుకొనే తినాలి. సో, ఎందుకంటే మనలో ఏ డీఎన్ఏ ఉంది? మన తాత డీఎన్ఏనే ఉంది. మా తాత ఏదైతే జీర్ణించగలిగారో అది ఈజీగా ఈ శరీరం కూడా జీర్ణించుకుంటుంది. ఈరోజు ఇబ్బంది ఎందుకు అజీర్ణమే ఎక్కువ. అనారోగ్యానికి కారణం అజీర్ణం. మరి ఈ శరీరానికి ఒత్తురాని ఆహారాలు. ఎక్స్‌పెరిమెంట్‌గా ఎవరైతే వాట్సాప్ డాక్టర్‌లు చెప్తే అది తినేస్తున్నాం. ఇది మంచిది అంటే అది తినేస్తున్నాం. ఏదో గార్లిక్ మంచిది అంటే ఎక్కువ గార్లిక్ తినేస్తున్నారు. మష్రూమ్ మంచిది అంటే అందరూ మష్రూమ్ తింటున్నారు. ప్రోటీన్ కావాలి శరీరానికి అని అడ్వర్టైజ్‌మెంట్ చూపిస్తే ప్రోటీన్ ఎక్కడున్నాయని వెతుక్కుంటూ వెళ్లి అది తింటున్నాం. డాక్టర్ అంటారు ప్రోటీన్ ఎక్కువ కావాలి నాన్ వెజ్ తినండి అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు నాన్ వెజ్ తింటున్నారు. ఎగ్ కూడా తినని వారు ఎగ్ తింటున్నారు. అలా ఇవి చేయకూడదు. సో, ఇక్కడ అనాస్తాషియా ఓకే. షేర్డ్ సిన్సియర్లీ. ఓకే. 3 days, at least once in each summer something she's saying. Just a minute. Okay.
మీ మీ పొలంలో వచ్చిన జొన్నలు, హ్మ్, గోధుమలు ఏదైతే ఉంటాయో, ఆ ఆహారం మొత్తం మీ శరీరానికి సంవత్సరంలో ఒక్కసారైనా కంప్లీట్‌లీ మీ ఫ్యామిలీయే తినాలి. ఇప్పుడు మనకు పొలాలుంటాయండి. అయితే మనం ఆ ఫుడ్ తినకుండా యాక్చువల్లీ క్వాలిటీ బాలేదండి. మా పొలంలో రాగి ఉంది గానీ ఎంతమంది చెప్పారండి ఈ మాట నేను విన్నాను. గోధుమలు పెంచుకుంటాము మీరదే తింటారంటే, లేదండి అది అంత మంచి క్వాలిటీ రాదండి. అందుకే మేము మార్కెట్‌లోకేసేస్తున్నాం. తప్పు. మీ భూమిలో వచ్చిన ఆ ఫుడ్ తినలేకపోతే దాన్ని పౌడర్ చేసి వేరే బ్రెడ్‌గా మార్చి తినాలి. ఏ ఫుడ్ అయితే తినగలుగుతారు కదా! అలా దాన్ని మార్చి సంవత్సరంలో 3 రోజులైనా మీ భూమిలో నుంచి వచ్చినది మీరు తినాలంట. సో, ఇది ఎవరి కోసం అంటే ఇప్పటికే సిటీకొచ్చేసామండి. మా పల్లెటూరులో ఉన్నాయి పొలాలు. మేమక్కడ ఊరికెళ్ళమండి. అక్కడి నుంచి తెప్పించుకోవాలన్నా కష్టమే. సో, మేమిక్కడే తింటున్నాము అనేవారు. సంవత్సరాలకు ఒక్కసారైనా మీ ఊరికి వెళ్ళి, ఆ 3 రోజుల పాటు అక్కడ ఏ గడ్డి వచ్చినా అది తినాల్సిందే. అంటే ఒక డీవర్మింగ్ లాగా ఒక టాక్సిన్స్ అంతా బాడీలో నుంచి తీయడానికి అది పనిచేస్తుందంట. సంవత్సరంలో 3 డేస్ అంట. చేయలేమా? డాక్టర్ చెప్తే మెడిసిన్స్ యేసుకుంటాం కానీ, ఈ మెడిసిన్ ఎవరు వాడటం లేదు. అయితే ఎవరికీ తెలీదనుకోండి. ఈ విషయం ఎవరు చెప్పలేదు ఇలా. సో, ఇది చెప్తా ఉంది. టేస్ట్ డోంట్ టాక్ అబౌట్ టేస్ట్ అంటా ఉంది. ఎందుకంటే ఆహ్, వ్లాడిమిర్ అంటున్నారు. అనస్తాషియా ఏదైతే చెప్తా ఉందో అదే పాటిస్తుంది. తను ఇది మంచిది అని తనకేదైతే తెలుసో అది టేస్ట్ చూసి తినదు. అది తినాలి అని తింటుంది. సో, నేను కూడా చూసాను. తను టేస్ట్ కోసం తినదు. అంటే ఇప్పుడు ఒగురుగా ఉంటే మనం ఏం చేస్తామండి టేస్ట్ చేసి ఎందుకో ఇది బాలేదు అని అలా చేయదు. ఒక్కసారి కోసుకున్నామంటే ఇది తినాలి. టేస్ట్ చూడకూడదు. దీని వెనక ఒక సైన్స్ ఉంది. ఇంకో చాప్టర్‌లో అది డిస్కషన్ అవుతుంది. అప్పుడు మీకు తెలుస్తుందండి. ఒక చెట్టులో ఒక కాయకి నా చెయ్యి అందాలంటే దాని వెనక ఒక ఎనర్జీ పని చేస్తా ఉంటుంది. అక్కడ ఒక అట్రాక్షన్ ఉంటుంది. నేనే ఎందుకు ఆ కాయే నన్ను అట్రాక్ట్ చేసింది. నేనెందుకు కోసుకున్నాను. సో, దాని వెనక ఉండే సైన్స్ నెక్స్ట్ చాప్టర్. సో, థిస్ ఈస్ హౌ మన హెల్త్ సరిగ్గా చూసుకుంటే ఆబ్వియస్‌లీ మన ఔటర్ బ్యూటీ అండ్ ఇన్నర్ బ్యూటీ బోత్ ఆర్ ఇన్‌సెపరేబుల్. బోత్ ఆర్ నాట్ డిఫరెంట్. అంతా ఒక్కటే. సో, అందుకే ఫుడ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్తూ అబౌట్ డిసీజ్ నౌ లాస్ట్‌లీ అబౌట్ డిసీజ్ చెప్తా ఉంది. అనస్తాషియా అకార్డింగ్ టు అనస్తాషియా ఎవరైతే ఈ రిలేషన్‌షిప్ విత్ ఎర్త్ అండ్ ప్లాంట్స్ పెట్టుకుంటారో వాళ్ళ శరీరంలో ఎలాంటి రోగాలు రావు. రోగాలు ఎవరికొస్తాయంటే, ఏ మనిషి అయితే తన ఈ భూమి నుంచి దూరం చేశాడో, వాళ్ళకి శరీరంలో రోగాలొస్తాయి. బికాజ్ యువర్ బాడీ ఈస్ నాట్ గెట్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ ఎర్త్. నీకు కావాల్సిన మెడిసిన్ ఎక్కడ దొరుకుతా ఉందో, నువ్వు అక్కడి నుంచి మెడిసిన్ తీసుకోవటం లేదు. వేరే మెడిసిన్ వాడుతున్నావు అన్నట్టుగా. మన శరీరం అలా ఉంటుందండి. సో, ఈ రోజుకి ఇక్కడికే ఆపుదామండి. యెస్. సో దిస్ ఈస్ హౌ అనస్తాషియా ఈస్ సేయింగ్ ఈవెన్ నైట్ పడుకునే ముందు ఎలా అది ఒక ఫుల్ స్టోరీనే ఉందండి. స్లీపింగ్ అండర్ ద స్టార్ అని. ఓకే. ఐ క్యాన్ కంప్లీట్ దట్. 5 మినిట్స్ కదండీ! చేయొచ్చు కదా! ఓకే. సో ఇది కూడా చూద్దాము. ఎలా అయితే స్టార్స్ కింద పడుకోవడం ఎందుకు చెప్పింది అని. సో అనస్తాషియా చెప్తా ఉంది. నైట్ పూట ఎవరైతే స్టార్స్ ఓపెన్ స్కైలో స్టార్స్‌ను చూస్తూ పడుకుంటారో యాక్చువల్లీ మీరు అక్కడ చూసేటప్పుడు అక్కడ కూడా ఎనర్జీ వర్క్ చేస్తా ఉంది. యూ ఆర్ ఎక్స్‌చేంజింగ్ ఇన్ఫర్మేషన్. భూమితో ఎలా అయితే మనం మట్టితో ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ చేసామో, ఇక్కడ కాస్మాస్‌తో మనం ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ అవుతుందంట. అంతసేపు కదలకుండా మన బాడీ అలా గాలిలో ఉండిపోవడం వలన ఆ ఎనర్జీ మన బాడీలో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. అక్కడ ఉండే అట్మాస్ఫియర్. సో, దిస్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే, కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి? ఇప్పుడు ఆరోగ్యం కాదు. కాస్మిక్ ఎనర్జీ ఈస్ ఇంటెలిజెన్స్. ఎక్కడి నుంచి వస్తా ఉంది ఈ ఎనర్జీ? ద అల్టిమేట్ సుప్రీం ఇంటెలిజెన్స్ ఆఫ్ ద యూనివర్స్. సో, ఆ ఇంటెలిజెన్స్‌తో మీరు కనెక్ట్ అవుతున్నారు. సో, ఇలా పడుకుంటే మీ ఇంటెలిజెన్స్‌కి అంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి, ఇక్కడ మనం అది అలా అర్థం చేసుకోవచ్చు. స్టూడెంట్స్‌కి ఎంత మంచి హాబిట్. చిన్న పిల్లలకి ఇంతకుముందు ఈ అలవాటు చేసేవారు. తాత వాళ్ళు,
వాళ్ళతో పాటు వాళ్ళు మిద్దె పైన వెళ్లి పడుకునేది. ఆ పిల్లలకి నేచురల్‌గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే ఒక కెపాసిటీ బ్రెయిన్‌కొచ్చేదంట. సో, అలా చేస్తే యూ విల్ బి కనెక్టింగ్ టు ద హైయర్ ఇంటెలిజెన్స్. ఆహ్, దీనికి కూడా ఒక ప్రొసీజర్ లాగా రోజు పడుకోలేమండి మాకు అలాంటి ఇల్లు లేదు, అపార్ట్మెంట్‌లో ఉన్నాము, సిటీలో ఉన్నాము అన్నవారు ఏం చేయాలి? దానికొక ఆహ్, ప్రొసీజర్ చెప్తా ఉందండి. ఏదో ఒక్క రోజైనా సెలెక్ట్ చేసుకోండి. ఎలా అయితే మనం సినిమా వెళ్ళడానికి సెలెక్ట్ చేసుకుంటాం కదా! హాలిడే చూసి అంతా సౌకర్యం చూసుకొని తను అంటా ఉంది. అలా ఒక సౌకర్యం గల ఒక ఈవినింగ్ సెలెక్ట్ చేసుకోండి. క్లైమేట్ బాగుందా అదంతా చూసుకోండి. ఏ రోజు అయితే మీరు చక్కగా బయట పడుకోవచ్చు కదా! అలాంటి ఒక క్లైమేట్ చూసుకొని అప్పుడేం చేయాలంటే మీ మీ గార్డెన్‌లో ఉండే చెట్లుంటాయి గదా! ఇప్పుడు బాల్కనీ ఉందనుకోండి. బాల్కనీలో ఎక్కడైతే మీరు చెట్టు పెంచుకున్నారు గదా! అక్కడ దానికి దగ్గరగా ఒక తులసి చెట్టు ఉంటే కూడా తులసి పక్కన అలా పడుకోండి అని చెప్తోంది. స్లీప్ క్లోజ్ టు రాస్బెర్రీ ఆర్ కరెంట్ ఇక్కడ వేరే ప్లాంట్స్ ఉన్నాయి గాబట్టి వాళ్ళు ఆ ప్లాంట్స్ చెప్తున్నారు. లేదా ఎక్కడైతే మీరు భూమి తవ్వి అక్కడ విత్తనాలేసారు కదా! దానికి దగ్గరగా పడుకోవడానికి మీకు వీలైతే అంటే పల్లెటూరులో ఆహ్, అక్కడ ఓపెన్ ఫీల్డ్‌లోనే వాళ్ళు బెడ్డేసుకొని పడుకుంటారు చూడండి. ఎంత సీక్రెట్ ఉందో. అలా పడుకోండి. అండ్ యూ షుడ్ బి అలోన్. ఒంటరిగా. వాగుతూ, మాట్లాడుతూ ఫన్ కాదు. ఇది ప్రాసెస్ జరుగుతా ఉంది. సో, ఇది పిక్నిక్ కాదు. సో, ఒంటరిగా అలా వెళ్లి పడుకోండి. యువర్ ఫేస్ టువర్డ్స్ ద స్కై. డు నాట్ క్లోజ్ యువర్ ఐస్. అప్పుడే కాదు వెంటనే ఐస్ క్లోజ్ చేయకూడదు. సో, ఫస్ట్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ రిలాక్స్ అవ్వాలి. అక్కడ ఉండే సెలెస్టియల్ బాడీనంతా చూస్తూ ఉండాలి. అండ్ అప్పుడు అది చూసేటప్పుడు ఏ టెన్షన్ థాట్స్ ఉండకూడదు. కంప్లీట్‌లీ రిలాక్స్డ్‌గా ఉండాలి. నో టెన్షన్. డు నాట్ బికమ్ టెన్స్. ఓహ్! ఇలా చెప్పింది అనస్తాషియా నేను అది చూడాలి, ఇది చూడాలి అలా కాదు. జస్ట్ రిలాక్స్డ్‌గా ఆకాశం వైపు చూస్తూ థాట్ ఫ్రీ చూడండి ఇది ఒక మెడిటేషన్. థాట్ ఫ్రీగా ఉండాలి. దెన్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ద సెలెస్టియల్ బాడీస్. ఏదైతే కనిపిస్తా ఉంది. చందమామ కనిపిస్తున్నారా? లేదా ఒక 4, 5 నక్షత్రాలు కనిపిస్తున్నాయా? అవి చూస్తూ డ్రీమ్ కలగనాలంట. నేనక్కడికెళ్ళినట్టు కలగనాలి. ఆనందించాలనమాట. సో, డ్రీమ్ అలా చేస్తూ ఇది నాకు ఒక ట్రెజర్. నాకు సొత్తు అన్నట్టుగా నా చందమామ, నా ఆకాశం అలా ఫీల్ చేయాలి. ఆ సమయంలో ఎంత లవ్వు ఫీల్ అవ్వాలి. అవ్వటం లేదా? అప్పుడు ఏం చేయాలంటే మీ ఫ్యామిలీ వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. మీ పిల్లల్ని, పెళ్ళాంని గుర్తు తెచ్చుకుంటే ఆటోమేటిక్‌గా యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ హ్యాపీ. సో, వాళ్ళ ఆ హ్యాపీనెస్ ఏదైతే చందమామని చూసి ఎంత హాయిగా ఉంది. ఆటోమేటిక్‌గా హై ఫీలే అవుతుందండి. ఆకాశం కింద పడుకున్నప్పుడు ఎవ్వరు చెప్పలేరు. నాకు చాలా టెన్షన్‌గా ఉన్నింది. అక్కడ పడుకున్నా నాకు నిద్ర రాలేదు అనేది అసలు ఇంపాసిబుల్ థింగ్. సో, ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకొని మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు గదా! ఆ ఎనర్జీని మీకు కావాలన్న వాళ్ళని తలుచుకొని వాళ్ళకి పంపించండి. ఎంత ఒక టెక్నిక్ చూడండి ఇది. సో, ట్రాన్స్‌ఫర్ ద ఎనర్జీ టు యువర్ లవ్డ్ వన్స్. సో, ఈ సమయంలో ఎంత టెన్షన్ ఉన్న లైఫ్‌లో ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళని మాత్రం గుర్తు తీసుకురావద్దు. ఆ ఎమోషన్‌లోకెళ్ళొద్దు. రివెంజ్ లాంటివి, కసి, కక్ష వాళ్ళు ఎవరో పోట్లాడారు, వాళ్ళు అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి అలాంటి థాట్ నెగెటివ్ ఎఫెక్ట్ అవుతుంది నీ పైనే. సో, అందుకే నీకు ఏ ఎఫెక్ట్ నీ పైన గావాలి, మీ ఫ్యామిలీ పైన గావాలో ఆ థాట్ వరకే నువ్వుండాలి. బికాజ్ మీరలా చేస్తే ఈ ప్రొసీజర్ అంతా కాంప్లికేటెడ్‌గా మారిపోతుంది. ఎందుకంటే మీ బ్రెయిన్ ఏది తీసుకోవాలి, ఏది వదలాలి తెలీదు. నువ్వు ఆ సమయంలో ఎలాంటి భావనలు ఎక్స్‌పీరియన్స్ చేస్తావో అన్నిటిని గ్రాస్ప్ చేస్తుంది. సో, థట్ ఈస్ వై కాస్మిక్ ఫోర్సెస్ నీకు హెల్ప్ చేయడానికున్నాయి. నీలో బ్రైటెస్ట్ బ్రైటెస్ట్ ఎనర్జీ అండ్ అన్‌మెజరబుల్ అంటే లెక్కలేనంత ఎనర్జీ నీకొస్తుంది. ఈ ప్రొసీజర్‌ని అప్పుడప్పుడు నెలకోసారి అంటే పౌర్ణమికి అలా చేస్తూ ఉంటే మంచిది అని చెప్తా ఉంది. ఓకే. థాట్ ఈస్ ఇట్. యెస్ మాస్టర్స్. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి గానీ బుక్ చదవండి. ఆహ్, చ ఎ ఎ ఎవ్రి డీటెయిల్ కెనాట్ బి షేర్డ్ హియర్. సో, థాట్ ఈస్ ద బేసిక్ నాలెడ్జ్ ఇక్కడ ఈ చాప్టర్స్‌లో ఉండేది. సో, ఐ హోప్
యూ ఎంజాయ్డ్ టుడేస్ సెషన్ మాస్టర్స్. ఎవరైతే ఈరోజు థర్డ్ డే జాయిన్ అయ్యారో లాస్ట్ 2 డేస్ వీడియోస్ కూడా మీరు బ్యాక్ వెళ్ళి ఫార్ యూ మీకోసం ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో చూసుకొని అవి చూస్తేనే ఇప్పుడు ముందొచ్చే స్టోరీ అర్థమవుతుంది. అదర్‌వైజ్ ఇది జస్ట్ ఒక ఏంటి ఇంత బోరింగ్‌గా చెప్తా ఉంది ఈ మేడం అనిపిస్తుందండి. సో, బేసిక్ అంతా తెలుసుకోవాలి. రిపీటెడ్‌గా చూస్తూ ఉండాలి. అండ్ ఆల్‌మోస్ట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అలా చేస్తే యూట్యూబ్‌లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఇలా చేస్తే ఏమవుతుంది, మీ వీడియోస్ మీ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షో అవుతుంది ఈ వీడియో. మీరు ఫ్రెండ్ కదా వాళ్ళు. అలా షో అయితే వాళ్ళది చూస్తారు. సో, ఇండైరెక్ట్‌లీ మీరు ధ్యానాన్ని మరి ఈ జ్ఞానాన్ని ప్రచారం చేసినట్టవుతుంది. ఈ జ్ఞానం ఎందరికో వెళ్ళాలి. ఇంకా మీరు రాను రాను వింటే అప్పుడు అర్థమవుతుంది ఎంత పవర్‌ఫుల్ విజ్డమ్ అండ్ పవర్‌ఫుల్ ఎనర్జీ ఉందండి ఈ స్టోరీలో. ఇది స్టోరీ కాదు, సినిమా కాదు. సో, ప్లీజ్ కనెక్ట్ టు ద ఎనర్జీ అండ్ యాస్ ఎ డ్యూటీ ఎలా అయితే ధ్యానం నేర్చుకొని మనం ధ్యాన ప్రచారం చేస్తామో, అలాగే విజ్డమ్ తీసుకొని విజ్డమ్ ప్రచారం కూడా అవ్వాలండి. షేరింగ్ విజ్డమ్, సజ్జన సాంగత్యం జరగాలి. అందుకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇది చాలా ఈజీగా జరుగుతుంది. అండ్ నిజంగానే మీకు క్లోజ్‌గా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి చెప్పాలన్నమాట. నువ్వు సబ్స్క్రైబ్ చెయ్యి. సో దట్ వాళ్ళ ఫ్రెండ్స్ దాకా ఇది వెళ్తుంది. అలా అందరికి ఇది అందాలి. అందాల్సిన విషయాలే ఉన్నాయి. ఈరోజు మీరు వీడియో చూస్తే తెలుసుకుంటారు. ఎంత సీక్రెట్ ఇది. ఎలా మీరు గార్డెన్‌లో మీకోసం ఆరోగ్యవంతమైన, ఔషధీకరమైన ఆహారాన్ని పెంచుకోవచ్చు. ఎలా పడుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా లేస్తే ఎలా తిరగాలి మొత్తం చూసాము ఫ్రెండ్స్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ పుట్ అ కమెంట్ ఆల్సో. కమెంట్ కూడా వేస్తే మన వీడియోస్ ఎక్కువగా రన్ అవుతాయి. కమెంట్ చూస్తే ఇంటరాక్షన్ అయిందనుకోండి, ఖచ్చితంగా మీరు ఇక్కడ మొత్తం నా మాట విన్నట్టు అది ప్రూఫ్ అన్నమాట. సో ఎంతమంది నిజంగానే ఇది విన్నారు కంప్లీట్‌లీ అండ్ అర్థం చేసుకున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక కమెంట్ అయినా పెట్టాలి అని రిక్వెస్ట్ చేస్తాను. సో థాంక్ యూ వెరీ మచ్ నాకు ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి మరోసారి అనస్తాషియా విజ్డమ్ షేర్ చేయడానికి నాకు అవకాశం ఇస్తున్నందుకు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ.